देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ మహాభాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 59వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు నరకాసురుణ్ణి వధించి ఆ నరకాసురుడి చెరలో ఉన్నటువంటి 16,000 మంది రాజకన్యలు 16,000 మంది అయితే ముఖ్యంగా ఈ అధ్యాయం ద్వారా, ఈ మూల గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, నరకాసురుణ్ణి వధించింది సత్యభామ కాదు అని మాత్రం తెలుసుకోండి. మనం మిగతా నాటకాలు చూసో సినిమాలు చూసో సత్యభామ నరకాసురుణ్ణి సంహరించింది అనేటువంటి ఘట్టాన్ని ప్రజల్లోకి విస్తరింపచేసేశారు. అది చాలా తప్పది. మనం మూల గ్రంథాలు చదువుకుంటున్నది అందుకోసమే. ఎందుకంటే బయట మనం చూసినటువంటివి ఎంతవరకు సత్యము అనేటువంటిది, ఎంతవరకు గ్రహించాలి అనేటువంటిది మనం ఈ గ్రంథాల ద్వారా, మూల గ్రంథాలు చదవటం ద్వారా తెలుసుకోవాలి. అయితే సత్యభామ ఇక్కడ నరకాసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు కృష్ణుడితో పాటు వెళ్ళిన మాట మాత్రం నిజమే, కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రమే చక్రాయుధంతో నరకాసురుణ్ణి సంహరించాడు అనేటువంటిది మనం ఈ అధ్యాయం ద్వారా తెలుసుకుని, ఎవరైనా మనతో పాటు చర్చిస్తున్నప్పుడు మనం దీన్ని మళ్ళీ ఉటంకించాలి, వాళ్ళతో పాటు సంప్రదించి చెప్పాలి. చక్కగా తెలుసుకున్నటువంటి వాళ్ళు, తెలిసినటువంటి వాళ్ళు. ముందుగా మనం దైవస్మరణ చేసుకుని ఈ శ్లోకాలలో ఉన్నటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దాం. ముందుగా మురాసురుణ్ణి సంహరించడం నేటి ఘట్టం. అంటే కృష్ణ పరమాత్ముడు ఈ మురాసురుణ్ణి సంహరించి మురారి అనేటువంటి నామధేయాన్ని కలిగినటువంటి వాడు అవుతాడు. ముర అరి, అరి అంటే శత్రువు. మురా అనేటువంటి అసురుడికి శత్రువు అయినటువంటి వాడు, మురా అనే అసురుడిని సంహరించినటువంటి వాడు. కాబట్టి మురారి అనేటువంటి సుప్రసిద్ధ నామధేయాన్ని గ్రహించినటువంటి సందర్భం రాబోతున్నది. ముందుగా భగవత్స్మరణ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. దశమస్కందం 59వ అధ్యాయం ప్రథమ శ్లోకం. నిన్న మనం 58వ అధ్యాయంలో చివరి శ్లోకంలో వ్యాసులు వారు ఒక సూచన చేశారు. శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క అష్టమహిషలు అంటే 8 మంది భార్యల్ని వివాహం చేసుకున్న తర్వాత 16,000 మంది 16,000 మంది కన్యల్ని, రాజకన్యకల్ని కూడా వివాహం చేసుకున్నాడయ్యా, నరకాసురుడి చెర నుంచి విడిపించి అని చెప్పి సూక్ష్మప్రాయంగా సూచన చేశారు. నిన్నటి పాఠంలో మనం ఈ అష్టభార్యల యొక్క సంకేతం కూడా మనం చెప్పుకున్నాం. అష్టలక్ష్ములు గాను, అష్టశక్తులు గాను, అష్ట ప్రకృతి శక్తులు గాను మనం సూచన చేసి, అష్ట ప్రకృతిలో కూడుకున్నటువంటి పరమాత్ముడు మాత్రమే పరిపూర్ణావతారుడై ఇక్కడ ఈ సృష్టికి గాని వినాశనానికి గాని సమస్తమైనటువంటి వాటికి కారణభూతుడయ్యాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అని మనం చెప్పుకున్నాం నిన్న. అలాగే ఈ 16,000 మంది కన్యకలకి కూడా ఏదైనా సంకేతం ఉన్నదా అనేటువంటి విషయం కూడా ఈ అధ్యాయం చివరిలో మనం ప్రస్తావించుకుంటాం. ముందుగా అట్లాంటి ఆ 16,000 మంది రాజకన్యకల్ని చెరబట్టినటువంటి వాడు నరకాసురుడు అంటూ ప్రారంభిస్తున్నాడు సుఖయోగీంద్రుడు వారు. ఇక్కడ నిన్నటి అధ్యాయంలోని సుఖయోగీంద్రుడు అది సూచన ప్రాయం చేయడంతో మహారాజు పరీక్షిత్ మహారాజు ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ రాజోవాచ యథాహతో భగవత భౌమౌ येन च ताः स्त्रियः निरुद्धा एतदाचक्ष्व विक्रमं स्यार्गधन्वनः.
శార్గధన్వన, శార్గిన్ అనేటువంటి ధనస్సుని ధరించినటువంటి ఆ శ్రీకృష్ణ ప్రభువు యొక్క విక్రమ పరాక్రమాలని ఏతదాచక్ష్వ విపులంగా వివరించవయ్యా. వినే కొద్దీ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. పైగా చెప్తున్నటువంటి వాడు నువ్వు ఇంకా అమృతంలాగా అలా మా చెవిలో ధార పోస్తున్నట్టుగా, అమృతం పోస్తున్నట్టుగా ఉంది. ఇంకా చక్కగా చెప్తున్నావు కాబట్టి ఇంకా వినాలనిపిస్తుందయ్యా. ఏ విధంగా హతుడయ్యాడు భగవంతుడి చేతిలో ఆ భౌముడు, ఏ విధంగా నిహతుడయ్యాడు. భౌమ, భౌమ అంటే భూమిపుత్రుడైనటువంటి వాడు నరకాసురుడు అని అర్థం. భూమిపుత్రుడిని భౌమ అంటారు. కృతకుమారుణ్ణి పార్థ, ఇట్లాంటి పదాలు ఏవైతే వస్తాయో అట్లా భౌమ. యథా హతో భగవతా భౌమ ఏన చ తా స్త్రియః నిరుద్ధాః. ఏనే ఏ కారణం చేత ఈ స్త్రీలందరూ కూడా అతని చెరలో నిరుద్ధించబడ్డారు, బంధించబడ్డారు. ఆ స్త్రీలందరూ అన్ని 16,000 మంది రాజకన్యకల్ని నిరోధించాడేవాడు. ఏ కారణంతో నిరోధించాడు, ఎందుకు అట్లా పెట్టాడు? ఏతదాచక్ష్వాయు, ఇదంతా సవిఫలంగా వివరించవయ్యా పరమాత్మ అంటూ సుఖయోగేంద్రుడు వారిని మహారాజు వేడుకుంటున్నాడు అక్కడ. అసలు ఈ నరకాసురుడు ఎవరు, వాడి గోలేమిటి అని చెప్పేటువంటి ఆ వృత్తాంతమంతా ఇక సుఖయోగేంద్రుల వారు చక్కగా ఎంతో ఆ వినేటువంటి కుతూహలంగా ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజుకి సుఖబ్రహ్మ ఇక వివరిస్తున్నారు ప్రశాంతంగా. ఇంద్రేణ హృత ఛత్రేణ హృతకుండల బంధునా హృతామరాద్రిస్థానేన జ్ఞాపితో భౌమచేష్టితం. ఇంద్రేణ హృత ఛత్రేణ హృత కుండల బంధునా హృతామరాద్రిస్థానేన జ్ఞాపితో భౌమ చేష్టితం అంటున్నారు. ఆ నరకాసురుడు, భూమిపుత్రుడైనటువంటి నరకాసురుడు వేటిని అపహరించాడు స్వర్గలోకం నుంచి అనేటువంటి ఆఖ్యానానికి వెళ్ళిపోయారు వ్యాసులు వారు. అసలు ఈ నరకాసురుడు ఎవరు, ఎందుకని ఈ విధంగా రాక్షసుడిగా పుట్టాడు? కృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు యొక్క సంతానమే. శ్రీ మహావిష్ణువుకి భూదేవి ద్వారా పుట్టినటువంటి సంతానం. కానీ అట్లాంటి పరమాత్మ యొక్క అంశ ఈ విధమైన అసురుడిగా ఎందుకు జన్మించాలి, పరమాత్మ చేతిలోనే ఎందుకు నశించాలి? శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నిద్రించి అప్పుడే మేల్కొన్న సందర్భంలో భూదేవి శ్రీ మహావిష్ణువు ద్వారా సంతానాన్ని పొందవరింది. పరమాత్ముడు అప్పుడే యోగ నిద్ర నుంచి మేల్కొని ఉన్న సందర్భంలో, ఇదిగో నేను ఈ విధంగా మేల్కొని ఉన్న సందర్భంలో పుత్ర సంతానాన్ని నువ్వు కోరుకున్నావు కాబట్టి ఆ పుట్టేటువంటి పిల్లలు తమోగుణ ప్రధానులై పుడతారని చెప్పి పరమాత్ముడు సూచించడం జరిగింది శ్రీ మహావిష్ణువు. అయినా సరే భూదేవి ఆ సందర్భంలో నాకు పుత్ర సంతానం కావలసిందే అని చెప్పి పట్టుపట్టడంతో ఆ సందర్భంలో యోగ నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత జరిగినటువంటి వాళ్ళిద్దరి యొక్క సంగమంలో ఇద్దరు పిల్లలు పుట్టడం జరిగింది. ఒకడు కాదు, ఇద్దరు పుట్టారు. దాంట్లో మొట్టమొదటి వాడు ఎవరయ్యా అంటే, ఒక స్వరూపం పుట్టింది, ఆ రూపంగా పుట్టాడు పాపం. కానీ పుట్టినటువంటి వెంటనే ఈ తమోగుణ ప్రధానమైనటువంటి వాడుగా పుట్టడంతో అతనికే తన శరీరం మీద రూపం మీద యావగింపు కలిగి, తండ్రి మహానుభావ నాకు ఏ రూపము లేకుండా వరం ఇవ్వండి అని చెప్పి కోరుకున్నాడు శ్రీ మహావిష్ణువు. ఆ పుట్టినటువంటి ప్రథమ సంతానం, నాకు రూపం ఉండకూడదు, మీ అనుగ్రహం కావాలి అని చెప్పి, ఎందుకంటే ఇటువంటి రూపంతో నేను జీవించలేను అని చెప్పి వేడుకుంటే, అప్పుడు అతనికి మానవ దేహము లేకపోతే ఏ ప్రాణి యొక్క రూపము లేకుండా స్వామి సృష్టిలో ఒక భాగమైనటువంటి అంధకార లోకాలు ఏవైతే ఉంటాయో ఆ లోకానికి రూపంగా చేశాడు. అదే నరకలోకం అనేటువంటిది సుప్రసిద్ధమైనది. నరకలోకం. రెండోవాడు నరకాసురుడు. నరకుడు, నరక లోకం. ఇవి శ్రీమవిష్ణు సాంగత్యంతో భూదేవి ద్వారా కలిగినటువంటివి సంతానం. రూపం వద్దు అని చెప్పేటప్పటికీ స్వామి కాస్త రూపం వద్దనేటువంటి వాడిని రూపరహితమైనటువంటి ఒక లోకాన్ని, అంధకార తమోవృతమైనటువంటి లోకాన్ని చేసి, ఇదిగో ఈ రూపంలో నువ్వు వసిస్తావు, ఇక్కడ దీనికి యమధర్మరాజు యజమానిగా ఉంటాడు, నిన్ను ఆశ్రయించి ఉంటాడని చెప్పి కూడా శ్రీ మహావిష్ణువు
తన సంతానానికి ఒక లోకాన్ని తాను చేసిన సృష్టిలో ఒక లోకంగా మార్చాడు. రెండోది నరకాసురుడు. ఇతడు ఇంకాస్త ప్రౌఢమైనటువంటి శక్తితో తేజరిల్లుతూ, ఇంకా చెప్పాలంటే స్వామి దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి శక్తులు కూడా పొందాలనేటువంటి ఆకాంక్షతో పెరిగి పెద్దవాడైపోయాడు. అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి వైష్ణవాస్త్రం మొదలైనటువంటి కూడా కోరుకున్నటువంటి వాడు ఈ నరకుడు. నాకు మీ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు కూడా కావాలి, వైష్ణవాస్త్రం మొదలైనటువంటివి కూడా కావాలి అని కోరుకున్నాడు. శ్రీ మహావిష్ణువు అప్పుడు భూదేవికి సూచించినప్పటికీ కుమారుడు కదా, ఎంతైనా కుమారుడు కదండి, ఇవ్వండి ఇవ్వండి అని ప్రాధేయపడటం, పరమాత్ముడు సరే కానీ అని చెప్పి ఇవ్వటం, ఆ అనేకమైనటువంటి అస్త్రాలతో ఆ శక్తులతో దేవతల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు ఈ నరకుడు. అందులో స్వర్గలోకంలో ముఖ్యమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని అపహరించేటువంటి పనిలో పడి ఇదిగో ఇట్లాంటి పాపకర్మలన్నీ చేయడం మొదలుపెట్టాడు. ఇంద్రేణ హృత ఛత్రేణ. ఏ రాక్షసుడికి బలం పెరిగినా కూడా ఇంద్ర పదవికి ముందు ఎసరు వస్తుంది. కాబట్టి ముఖ్యంగా వాడు చేసినటువంటి పని ఏంటంటే దేవతలందరికీ మాత అయినటువంటి అదితి యొక్క కుండలాలని అపహరించడం జరిగింది. అదితి యొక్క కుండలాలకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఆ కుండలాలు ఉన్నటువంటి ప్రదేశంలో వర్షాలు సకాలంలో పడతాయి, చక్కగా సస్యశ్యామలంగా ఉంటుంది, పాడి పంటలు మొదలైనటువంటివన్నీ వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ కుండలాలకు ఉన్నటువంటి గొప్పదనం అది. అదితి యొక్క కుండలాల్ని బలవంతంగా లాగేసుకున్నాడు ఈ నరకుడు. ఇంద్రేణ హృత ఛత్రేణ అన్నాడు. ఇంద్రుడి దగ్గర వరుణుడు అధిదేవతగా ఉంటూ ఉంటాడు. అట్లాంటి వరుణుడి యొక్క ఛత్రముని హృత అపహృత అపహరించేశాడు వాడు కాస్త, నరకాసురుడు కాస్త. అంతేకాకుండా హృత అమరాద్రి స్థానేన. అమర అద్రి, అమరులు అంటే దేవతలు, అద్రి అంటే పర్వతం. అమరాద్రి అంటే దేవతల యొక్క పర్వతమైనటువంటి అద్భుతమైనటువంటి మేరు పర్వతంలో ఒక భాగమైనటువంటి మణిపర్వతం అనేటువంటి ఆ మణిపర్వతాన్ని అపహరించేశాడు, తాను తీసుకువెళ్ళిపోయాడు. అన్ని రావణాసురుడు చేష్టలే. రావణాసురుడు చూడండి, పుష్పక విమానాన్ని హరించడం ఇట్లాంటివి ఏవైతే చేశాడో అలాంటి అంశ కలిగినటువంటి వాడే. ఆ పాపిష్టి కర్మలే ఇది కూడా. కృతామరాద్రి జ్ఞాపితో హౌమచేష్టితం. ఇట్లాంటి నరకాసురి యొక్క చేష్టలన్నిటికీ కూడా ఇంద్రుడు తట్టుకోలేక ఇంద్రేణ జ్ఞాపిత శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వచ్చి ద్వారకా నగరానికి ఇంద్రుడు దేవతలతో పాటుగా వచ్చి, అయ్యా నాయన శ్రీకృష్ణ, ఈ భూమి మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించడానికి అవతరించావు కాబట్టి అందులో భాగంగా ఇదిగో ఈ నరకాసురుడు ఈ విధంగా అనేకమైనటువంటి పాపకర్మలు చేసినటువంటి వాడు, పైగా రాకుమార్తెలని 16,000 మందిని చెరపట్టి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వాడిని నశింపచేసేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి జ్ఞాపిత జ్ఞాపకం చేశాడు, గుర్తు చేశాడు ఇంద్రుడు వచ్చి సమయానికి. ఇంద్రుడి వచ్చి గుర్తు చేయడం వల్ల స్వామికి అన్ని తెలుసు. కాకపోతే ఒకసారి వాళ్ళు అర్థించడం వలన దేవతల్ని శిష్టులని రక్షించేటువంటి పనిలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక నరకాసురుని వధించేటువంటి పనిలో పడ్డాడు. అప్పటికే ఏ అవతారంలో పుట్టాడు, ఎక్కడ భూదేవి, ఎక్కడ శ్రీ మహావిష్ణువు, ఇక్కడ ఏమన్నా రామావతారం అయిపోయింది. నరకుడు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. అప్పటికే సభార్యో గరుడారూఢ ప్రాగ్జ్యోతిషపురం యయౌ. ఆ మాట వినంగానే ఇంద్రుడిని పంపించి, సరే నేను చూసుకుంటానయ్యా, నరకాసురుడిని వధిస్తానని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు మాట ఇచ్చి ప్రాగ్జ్యోతిషపురానికి యయౌ అంటే వెళ్ళాను అన్నాడు. ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళాక, ప్రాగ్జ్యోతిషపురం అంటే నరకాసురుడి యొక్క పట్టణాన్ని ప్రాగ్జ్యోతిషపురం అంటాం. నేడు మనం చెప్పుకుంటున్నటువంటి అస్సాం మధ్యలో ఉన్నటువంటి గౌహతి క్షేత్రం, అద్భుతమైనటువంటి కామాఖ్య అనేటువంటి శక్తి నిలయం గౌహతిలో ఉన్నట్టు. అష్టాదశ శక్తి పీఠాలలో అద్భుతమైనటువంటి శక్తిపీఠం కామాఖ్య మందిరం అనేటువంటి ఆ గౌహతిలో ఉన్నది. అట్లాంటి గౌహతిలోనే నరకాసుడు ఆ గౌహతిని ప్రధానమైనటువంటి రాజధానిగా చేసుకుని దాన్నే ప్రాగ్జ్యోతిషపురం అనేటువంటి వాడు ఆ కాలంలో. అంతేకాకుండా వీడు అనేకమైనటువంటి దైవతా శక్తుల్ని, దేవశక్తుల్ని కూడా కూడుకుని నవగ్రహాలని నిత్యము ఆరాధించేటువంటి వాడు. నవగ్రహాలని ఆరాధించి ఇంకా జ్యోతిర్మండలాన్ని కూడా తన చేతిలో
కరతలామలకంగా పెట్టుకున్నటువంటి వాడు ఎవరై అంటే నరకాసురుడు. సమస్తమైనటువంటి జ్యోతిర్మండలాన్ని అంటే గ్రహాధిపతులు మొదలైనటువంటి వాళ్ళని కూడా తన చేతిలో పెట్టుకున్నటువంటి చాలా గొప్పగా పూజిస్తాడు నవగ్రహాలను. ఇప్పటికీ కూడా గౌహతిలో ఈ నరకాసురుడు కట్టినటువంటి ఈ నవగ్రహాల మందిరం కూడా ఉందని సుప్రసిద్ధి. ఇప్పటికీ కూడా ఉంది గౌహతి నవగ్రహాల మందిరం. నిత్యము వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నవగ్రహ మందిరాన్ని పూజించి వెళ్తూ ఉంటాడు. ఇదిగో కృష్ణుడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు తప్ప మిగతా సందర్భాలన్నింటిలో చేశాడు, విజయం సాధించాడు. అయితే కృష్ణ పరమాత్ముడు అట్లాంటి ప్రాగ్జ్యోతిషపురానికి, నరకాసురుడు పరిపాలిస్తున్న ప్రాగ్జ్యోతిషపురానికి ఎట్లా వెళ్ళాడు అంటే గరుడారూఢ సభార్యో గరుడారూఢ, గరుత్మంతుణ్ణి అధిరోహించి వెళ్ళాడయ్యా అని చెప్పకుండా పక్కన సభార్య అనే పదం పెట్టారు విశేషంగా. భార్యతో కూడుకుని వెళ్ళాడు. ఏమండి 8 మంది భార్యలు ఉన్నారు, పేరు చెప్పచ్చు కదా, ఎవరా భార్య? 8 మందిలో ఈయనతో పాటు వెళ్ళినటువంటి అక్కడ బహువచనం పెట్టాల, భార్యలందరితో అందులో స భార్య ఏకవచన పదం అది. కాబట్టి ఒక భార్యను తీసుకుని వెళ్ళాట శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరా భార్య? విశేషంగా నరకాసురుని సంహరించడానికి ఉద్యుక్తురాలైనటువంటి ఆ వీరవనిత ఎవరు అంటే భూమి అంశతో పుట్టినటువంటి సత్యభామ. భూమి అంశ భూదేవి యొక్క కూతురు రామాయణంలో సీతమ్మగా మనకి బాగా తెలుసు. ఆ అంశతో పుట్టినటువంటి భార్య ఇక్కడ సత్యభామ. అంతేకాకుండా సత్యభామ ఇంకొక అంశ ప్రకారం చెప్పాలంటే దుర్వాసుడి యొక్క అంశ. ఇంకా చెప్పాలి, దుర్వాసుడి యొక్క శక్తి కూడా ఆవిడిలో ఉంది. అది వేరే పురాణాలలో మనకి ఉంటుంది. అట్లాంటి సత్యభామ శ్రీకృష్ణ భగవానుడు నరకాసుడి మీద యుద్ధానికి వెళ్తూ ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్తుంటే ఆయన ఉత్సాహము ఆవేశము చూసి ఇంద్రాది దేవతలు కూడా వచ్చి ఈయన్ని ప్రార్థిస్తున్నారు. కాబట్టి ఈయన సంహరించబోయేటువంటి నరకాసుడు అంత తీవ్రమైనటువంటి అసురుడు. ఇట్లాంటి యుద్ధం నేను చూడకపోతే ఎట్ట? నా నాథుడు ఎంత అరివీర భయంకరంగా యుద్ధం చేస్తాడు, చూస్తూ ఉంటే ఇంకా ఎంతో బాగుంటుంది కదా. ఏదో లైవ్ షో అంటారు చూసారా, అట్లా ఆ యుద్ధం చూస్తూ ఉంటే నా నాథుడు ఇంకా కొడుతుంటే రామాయణంలో సీతాదేవి మురిసిపోతుంది. 14,000 మంది రాక్షసుల్ని ఒక ముహూర్త కాలంలో శ్రీరామచంద్రుడు అలవోకగా కొడుతూ ఉంటే ఒక గుహలో అలా నుంచుని దూరం నుంచి లక్ష్మణుడి సహాయంతో సీతమ్మ చూసి మురిసిపోతుంది శ్రీరామచంద్రుడి యొక్క వీరంగం చూసి. ఆహా, నా నాథుడు ఏం కొడుతున్నాడు ఆ అసురుణ్ణి, ఆ ఆనందం. అలాగే ఇక్కడ కూడా భూమి అంశతో పుట్టినటువంటి సత్యభామ కూడా ఇలా యుద్ధం నరకాసురుడి మీదకి వెళ్తున్నాడు కాబట్టి ఎలా సంహరిస్తాడు ఆ నరకాసురుడిని చూడాలనే ఉద్దేశంతో తపలతో నేను వస్తానండి అని బయలుదేరంగానే స్వామి తీసుకువెళ్ళిపాడు. ఇక్కడ వ్యాసుడు ఎంత సంక్షిప్తీకరించాడో తెలుగులో పోతనామాత్యుడు అంత విపులంగా వివరించి మరీ చెప్పాడు ఈ సన్నివేశాన్ని. ఎవరిని తీసుకువెళ్ళాడు, ఎందుకు తీసుకువెళ్ళాడు, అలా వస్తారంగానే తీసుకువెళ్ళిపోతాడు ఎవరైనా యుద్ధానికి? వెళ్తున్నది యుద్ధానికి, కథన రంగానికి, ఏమన్నా ఉద్యానవనానికి, ఆ తోటగా, పోనీ ఏమన్నా షికారికా? కాదే, యుద్ధానికి వెళ్తుంది. అవన్నీ వ్యాసుడు వారు తగ్గించేశారు, కానీ పోతన గారు దాన్ని విపులంగా చేశారు. ఎక్కడికి వెళ్తున్నావు అనుకున్నావు అంటూ వర్ణిస్తాడు. అక్కడ మొట్టమొదటి ఆవిడ పాపం, దేవా నీవు నిషాట సంఘముల నుద్దీపించి చెండాడ నీ ప్రావీణ్యంబులు చూడగోరుదు గదా. నీ ప్రావీణ్యము నీ పరాక్రమం చూడాలయ్యా, నేను ప్రత్యక్షంగా చూడగోరుతున్నాను. ప్రాణేశ మన్నించి నన్నీ వెంటం కొనిపొమ్ము, నన్ను నీ వెంట కొనిపోవయ్యా, తీసుకువెళ్ళి. నేడు కరుణన్ నే చూచి ఏ తెంచి నీదేవి సంహతిని ఎల్ల చెప్పుదు భవద్దీప్త ప్రతాపోన్నతుల్. నీ వీర విక్రమ పరాక్రమాలు, శత్రువుని చీల్చి చెండాడేటువంటి ఆ వీర విహంగాలని నేను ప్రత్యక్షంగా చూసి మిగిలినటువంటి నా సోదరీమణులు అంటే నీ మిగతా భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చూసి వచ్చానని గొప్పగా గర్వంగా అంతఃపుర స్త్రీలతో పంచుకుంటానయ్యా అంటూ వేడుకుంటుంది అక్కడ సత్యభామదేవి. నన్నీ వెంటం కొని పొమ్ము నేడు కరుణన్ నే చూచి ఏ తెంచి నీదేవి సంహతి ఎల్ల చెప్పుదు. నేను చూసొచ్చి మిగతా దేవేరులకు అందరికీ కూడా నీ పరాక్రమాన్ని చెప్తాను. కాబట్టి చూసి నీ పరాక్రమం చెప్పడానికి ఒకళ్ళు కావాలి కదా. నేను వస్తాను, నన్ను తీసుకువెళ్ళి. మిగతా భార్యలు ఎట్లాగో అడగట్లా, నేను వస్తా అంటున్నా కదా, తీసుకువెళ్ళి. పాపం వాదించాడు కృష్ణుడు. యుద్ధానికి వస్తానని తీసుకువెళ్తారా? అదేమన్నా వనవిహారం కాదయ్యా, జల విహారం కాదు, వనవిహారం కాదు. అప్పటికీ వారించాడు. ఏమిటి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పైగా యుద్ధం అంటే మామూలు వాడు కాదు అక్కడ ఉన్నటువంటిది. అదేమన్నా రణరంగం ఎక్కడ? ఈ నువ్వు తిరిగేటువంటి చక్కగా
ఉద్యానవనాలు, వనవిహారాలు, వసంత మండపాలు ఇవెక్కడ? వసంత మండపాల్లో, ఉద్యానవనాల్లో హాయిగా వనవిహారం చేస్తున్నప్పుడు నీకు హాయిగా వినిపించేటువంటి తుమ్మెద ఝంకారాలు, ఆ పుష్పాల సువాసనలు, ఆ జలపాతాల యొక్క తుంపరులు, ఇవన్నీ ఇక్కడ ఆనందంగా ఉంటాయి. అక్కడే ఉంటాయి అనుకున్నావు? అక్కడ తుమ్మెదల జుంకారాలు ఉండవు, ఏనుగుల ఘీంకారాలు ఉంటాయి అక్కడ. ఇక్కడ చక్కగా ఆ పుష్పాలు, మృదువైనటువంటి పుష్పాల సుగంధాలు, ఆ పరిమళాలు, పరాగరేణువులు, ఇవన్నీ నువ్వు చక్కగా వనాల్లో సంచరిస్తున్నప్పుడు నువ్వు కనిపిస్తూ ఉంటుంది. కానీ అది యుద్ధరంగం. అక్కడ రథం నుంచి, అశ్వాల నుంచి లేచినటువంటి, కాలిగిట్టల నుంచి లేచినటువంటి దుమ్ము, ధూళి, దుమారాలు అవి ఉంటాయి అక్కడ. పుష్పాలు, పరాగాలు కాదు అక్కడ. ఈ వన విహారంలో నువ్వు చేస్తున్నప్పుడు నీటి తుంపరలు పడుతూ జలపాతాలతో హాయిగా, ఆనందంగా, ఉల్లాసంగా విహరించడానికి ఇదేమి వనము కాదు, జలపాతములు కాదు, సరోవరాలు కాదు. శత్రువుల యొక్క ధనస్సు నుంచి వదిలి వచ్చేటువంటి ఆ శరముల యొక్క పరంపరలు వర్షంగా పడుతూ ఉంటాయి. శరవర్షం కురుస్తూ ఉంటుంది అక్కడ. కాబట్టి రాజహంసలతో నిండినటువంటి సరోవరాలు కాదు ఇదేమి. అక్కడ ఎలా ఉంటాయంటే అతి భయంకరమైనటువంటి రాక్షస సైన్య సమూహాలతో నిండినటువంటి సముద్రం లాగా ఉంటుంది అక్కడ. కమలాలు, కలవలు కనిపించవు అక్కడ. అక్కడ కనిపించేటువంటివన్నీ భీకరమైనటువంటి శత్రువుల యొక్క శూలాలు, గదలు, ఆయుధాలు, ఖడ్గాలు, శత్రువులు సమూహాలు, శవాలే. ఇటువంటి యుద్ధానికి నువ్వు వస్తానంటున్నావా వీరశిరోమణి? నీ పరాక్రమం నాకు తెలియంది కాదు, కానీ ఇంట్లో ఉండులే అంటాడు స్వామి. రామాయణంలో సీతమ్మ కూడా ఇంతే. వనానికి వెళ్తున్నావు, నన్ను తీసుకువెళ్ళవయ్యా అని. నువ్వా? ఇక్కడ వనం అంటే ఏమిటనుకున్నావు అని రాముడు ఇట్లాగే చెప్తాడు. రామాయణ, భారత భాగవతాలకి చదువుతున్నప్పుడు మనకే ఆనందంగా ఉంటుంది, గుర్తొస్తూ ఉంటాయి అవన్నీ కూడా పోలికలు. చిట్ట చివరికి ఆవిడ అంటుంది రామాయణంలో సీతమ్మ, అడవిలో నువ్వు నడుస్తున్నటువంటి తోవలో నీకంటే ముందు నడిచి అడ్డు వచ్చినటువంటి ముళ్ళని సరిచేసుకుంటూ నీ మార్గాన్ని సుగమం చేస్తానయ్యా అంటుంది సీతమ్మ. అద్భుతమైనటువంటి మాటలు, దివ్యమైనటువంటి మాటలు. నీకంటే ముందు నడిచి, ఇది రాముడి కంటే ముందు నడుస్తుంది అడవుల్లో. నీకంటే నేను ముందు నడిచి నీ దారిని సుగమం చేస్తాను, నీకు అడ్డు వచ్చినటువంటి ముళ్ళని తొలగిస్తూ నీ మార్గాన్ని సుగమం చేస్తానయ్యా అంటుంది. అద్భుతమైనటువంటి మాట అది, అమృతం లాంటి మాట. అంటే ఆ మాటలో ఉన్న ద్వంద్వార్థం ఏంటంటే, నీకంటే ముందు లంకకి చేరుకుని లోక కంటకుడైనటువంటి ముళ్ళ లాంటి వాడు, లోక కంటకుడైనటువంటి ఆ రావణాసుడిని మట్టు పెట్టడానికి నీ మార్గాన్ని సుగమం చేస్తానని చెప్పి అంతరార్థం అక్కడ సీతమ్మ చెప్పినటువంటి మాటలు. అట్లాగే ఇక్కడ కూడా ఈవిడ కూడా బయలుదేరింది. ఇక్కడ ఈయన వారించడానికి ప్రయత్నించాడు, అక్కడ రాముడు ప్రయత్నిస్తే ఈవిడ విల్ల. దానవులైననేమి మరి దైత్య సమూహములైననేమి. వాళ్ళు దానవుడా, వాడు దానవుడా, నరకాసుడు, అదో సమూహమా, అదో సముద్రమా, నీ ముందు వాళ్ళంతయ్యా అంటూ మొదలుపెట్టింది ఈవిడ. మొగుడిని బుట్టలో వేసుకునేటువంటి అద్భుతమైనటువంటి డైలాగులు కొట్టేసింది కృష్ణ పరమాత్మ. నీ పరాక్రమం ముందు, నీ భుజ పరాక్రమాల ముందు వాళ్ళంతయ్యా. దానవులైననేమి మరి దైత్య సమూహములైననేమి, నీ మానిత బాహుదుర్గముల మాటున నుండగనేమి శంక. నాకేం భయం, నాకు భయం ఏంటి? నీ బాహువులు ఎట్లాంటివి? దుర్గమాలతో సమానమైనటువంటి బాహువులు. దుర్గమము అంటే రక్షణ వ్యవస్థకి ఏదైతే రాజులు చక్కగా 5 రకాలైనటువంటి దుర్గాలు, 6 రకాల దుర్గాలు ఉంటాయి, వాటిని చేసుకుంటారో అట్లాంటి దుర్గాల లాంటి నీ బాహుభుజాల చెంత నేను ఉండగా నాకు భయం ఏంటయ్యా. నీ మానిత బాహు దుర్గముల మాటున నుండగనేమి శంక, నీతో నరుదెంతును. తప్పకుండా నీతో వస్తాను, కాదనకయ్యా అంచు. ఈ విధంగా అంటూ కరతో యజముల్ ముకులించి మొక్కే అమ్మానిని కన్ను భక్త బహుమాన పురస్సర దృష్టి చూడగన్ అంటూ వేడుకుంటుంది. చేతులు జోడించి నన్ను తీసుకెళ్ళి, ప్లీజ్ ప్లీజ్, దయచేసి నన్ను తీసుకెళ్ళి కృష్ణ అంటూ చక్కగా ఆవిడ అర్థించింది. నాకేం భయం అయ్యా, నువ్వుంటే పక్కన. ఎంత అద్భుతమైనటువంటి మాటలు అవి. పోతనామాచుడు అట్లాంటి మాటలు వదిలిపెట్టదా. ఇట్లాంటి పద్యాలు, ఇలాంటి శ్లోకాలు ఎవరైనా మహిళా సంఘాలకి వినిపించండి ఎప్పుడైనా కావాలంటే. చక్కగా ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు మహిళల్ని తొక్కేశారు పురాణాల్లో, కావ్యాల్లో, స్త్రీ సమాజానికి, స్త్రీ శక్తిని దూరం చేశారన్నటువంటి వాళ్ళందరికీ ఇట్లాంటివి వినిపించండి. వీర నారులు వీళ్ళందరూ. కుంతీదేవి గాని మహాభారతంలో అద్భుతమైనటువంటి విధంగా, అసలు ఇంకా చెప్పాలంటే దుర్యోధనుడే ఆశ్చర్యపోయేటువంటి డైలాగులు ఉంటాయి.
అమ్మో, అంటే ఆధిపత్యం, స్త్రీ ఆధిపత్యము మొదలైనటువంటి వాటికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారో కావ్యాలలో, పురాణాలలో మనకి తెలుసుకోవాలి. కానీ శ్రీకృష్ణుడు తీసుకువెళ్ళాడు. ఇంకో విషయం ఏంటంటే సత్యభామకి అప్పటిదాకా అసలు యుద్ధం పట్టడమే రాదు, బాణం బయటం రాదు. ఇప్పుడు నేర్పిస్తాడు కృష్ణుడు, ఈ మార్గంలో నేర్పిస్తాడు. ఇప్పుడు ఎలా రథం పట్టుకోవాలి, ఎలా ధనుసు పట్టుకోవాలి, ఇప్పుడు నేర్పిస్తాడు మధ్యలో. మనం చూడండి, ఎప్పుడైనా మన పిల్లల్ని కొంచెం వాడికి ఇంకా బండి నేర్పించవచ్చు, సైకిల్ నేర్పించవచ్చు అన్నప్పుడు మనం కూడా సైకిల్ తొక్కుతూ వాడికి ఇదిగో నాన్న ఇలా చేయాలి, ఇదిగో ఇలా బెల్ కొట్టాలి, ఇలా బ్రేక్ వేయాలి, మెల్లమెల్లగా సంకేతాలు చెప్తూ ఉంటాం. అలాగే ఆడపిల్లలు కూడా ఇంట్లో అమ్మ వంట చేసేటప్పుడు నాన్న ఇది ఇట్లా చేయాలి, ఎలా చేయాలి, ఎలా అయితే ఆ వయసు వచ్చినప్పుడు మనం నేర్పిస్తూ ఉంటాము, ఆ సందర్భం వచ్చినప్పుడు అట్లా సత్యభామని ఆ విధంగా రథంలో ఎక్కించుకుని ఇప్పుడు నేర్పిస్తాడు కృష్ణుడు. ఇగో సత్యభామాదేవి. సత్యభామాదేవికి తండ్రి పేరు సత్రాజిత్తు. సత్రాజిత్తు పేరుతోనే సాత్రజిత్తి అనేటువంటి పేరు కూడా ఉంటుంది. నిన్న నగ్నజిత్తు కుమార్తె నాగ్నజితి అని ఎలా అయితే అన్నామో, సత్యభామాదేవి కూడా సత్రాజిత్తు కుమార్తె కాబట్టి సాత్రజితి అనేటువంటి పేరు కూడా పోతన గారు వాడారు. అందువల్ల పేర్లు ఎక్కడైనా వస్తే కనుక మనం దాని గురించి మనం గుర్తుపెట్టుకోవడానికి మళ్ళీ చెప్తున్నాను మీకు అంతే. అట్లా ఆవిడ మళ్ళీ మళ్ళీ ప్రార్థించేటప్పటికీ శ్రీకృష్ణ పరమాత్ముడు కాదనలేక అప్పుడు ఆ భార్యని సత్యభామాదేవిని తీసుకువెళ్ళాడయ్యా అని చెప్పి ఇక్కడ అదే ఇంత ఆరంభాన్ని శ్రీ వ్యాసుల వారు ఒక పదంలో పెట్టేశారు. సభార్యో గరుడారూఢ అన్నారు. భార్యతో పాటుగా గరుత్మంతుడిని అధిరోహించి ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళాడయ్యా అని చెప్పి కొట్టేశారు. పోతన గారు దాన్ని వివరించి మరీ చెప్పారు చక్కగా. అయితే వెళ్ళటం ఎలా జరిగింది యుద్ధం, ఎంత భయంకరమైనటువంటి పట్టణము, ఎంత పటిష్టమైనటువంటి పటిష్టత వలయం ముందు ఉన్నాడు. రావణాసురుడు లంకాది దేవతని పెట్టి సుస్థిరంగా ఎలా అయితే లంకా నగరాన్ని పరిపాలించాడో, లంకా అధిదేవతని పెట్టి, అలాగే వీడు కూడా ఈ ప్రాగ్జ్యోతిషపురాన్ని కాపలా కాసేటువంటి ఒక అసురుడు ఉన్నాడు, అనుయాయుడు, నరకాసురుడి అనుయాయుడు. వాడి పేరే మురాసురుడు. అసురుడు. ఆ అసురుడు మొట్టమొదట అడ్డుపడతాడు శ్రీకృష్ణ పరమాత్మ. అసలు ఆ పట్టణం ఎలా ఉంది అనేటువంటిది వాడి యొక్క దుర్గాలు. దుర్గము అంటే కోట గాని, అంతఃపురంలో ఉండేటువంటి రాజు గాని, ముఖ్యమైనటువంటి రాజస్త్రీలు గాని మొదలైనటువంటి వాళ్ళు చాలా రహస్యంగా ఉండేటువంటి కొన్ని ప్రాంతాలలో తలదాచుకోవడానికి, అత్యవసర సమయాలలో వెళ్ళటానికి గాని కొన్ని దుర్గాలని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ దుర్గాలలో ఎన్ని రకాలుగా ఉంటాయి ఈ దుర్గాలు అనేటువంటిది ఈ తర్వాత శ్లోకంలో చెప్పారు. మొత్తం 6 రకాల దుర్గాలు ఉంటాయి. దాంట్లో 5 రకాల దుర్గాలు ప్రాగ్జ్యోతిషపురంలో వాడు నియమించుకున్నారు. ఈ దుర్గాలలో నీరు, ఆహారము, అలాగే ధనము, విపరీతమైనటువంటి ధనము, సైన్యము, ఆయుధాలు మొదలైనటువంటివన్నీ, అంటే అత్యవసర సమయంలో వీళ్ళకి ఎన్ని రోజులు కావాలంటే, ఎన్ని నెలలు కావాలంటే, ఎన్ని సంవత్సరాలు కావాలని ఉపయోగించుకునే సామగ్రి అంతా ఈ దుర్గాలలో పెట్టుకుంటారు. ఏమిటి ఆ దుర్గాలు అంటే గిరిదుర్గై, శస్త్రదుర్గై, జలాజ్ఞ నిల దుర్గమం మురపాశాయుతైర్ఘోరై దృఢై సర్వత ఆవృతం అన్నారు. గిరిదుర్గం. గిరి అంటే పర్వతం. అంటే అసలైతే పూర్వకాలం కోటలన్నీ కొండల మీదే ఉండేవి, అన్ని కొండల మీద. అయితే అత్యవసర సమయాలలో ఆ రాజకోట నుంచి, ప్రాసాదం నుంచి, అంతఃపురం నుంచి, లేకపోతే రాజద్వారం, ప్రధానమైనటువంటి ద్వారం నుంచి కింద గుహలోంచి, సొరంగాల నుంచి బయటికి వెళ్ళిపోయి ఎక్కడో అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో, వనాలలో, గిరిల్లో, జలపాతాల్లోకి వెళ్ళిపోయేటువంటి మార్గాలు ఉంటాయి. అక్కడ పెద్ద భవనము మళ్ళీ రక్షణ వలయంగా ఉంటుంది. దాన్ని గిరిదుర్గం అంటారు. గిరి అంటే కొండలలో, గుట్టలలో రక్షణగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థ. శస్త్రదుర్గై, తర్వాత శస్త్రములు, అనేకమైనటువంటి శస్త్రములతో నిండినటువంటి దుర్గము. అలాగే జల, అగ్ని, అనిల, 3 దుర్గాలు చెప్పారు దీంట్లో. జలదుర్గము, అగ్నిదుర్గము, అనిల దుర్గము. అనిలము అంటే వాయు. జలదుర్గము అంటే మొత్తం ఈ నరకాసుడు తన యొక్క శక్తితో మొత్తం కోటనంతా కూడా అగ్ని చేత సంరక్షించబడేట్టు చేశాడు. అంటే ఎవరైనా ప్రవేశిస్తే అగ్నిలో మాడి మసైపోయేట్టుగా ఉంటుంది ఆ దుర్గం. అట్లాంటి ఒక దుర్గం.
అలా జలదుర్గం. జలదుర్గం అంటే చుట్టూత మనకి కంతకాలు ఉంటాయి, కోట చుట్టూత కంతకాలు ఉంటాయి, నీటి గుంటల్లాగా పెద్ద పెద్ద. ఎవరు లోపలికి రాలేరు. ఆ నీటిలో మళ్ళీ ముసళ్ళు జల జంతువులు పెడతారు. వచ్చినటువంటి వాడు దాంట్లో పడ్డాడంటే మరణించడం. కాబట్టి ఆ దుర్గానికి రక్షణ కవచంగా జలం లోపల ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పట్టణం, ఒక నగరము, ఒక ఒక సౌధం లాగా నిర్మించుకుంటారు. దాంట్లో మళ్ళీ అన్నీ ఉంటాయి. జలాశయం మధ్యలో ఉంటుంది ఇది. ముఖ్యంగా జలాశయం మధ్యలో ఉంటుంది. దాన్ని జలదుర్గం అంటారు. అనిల దుర్గం. అనిలం అంటే వాయు, అంటే ఆకాశంలో కూడా నిర్మించాట ఒకటి. దాన్ని అనిల దుర్గం అంటారు. ఇట్లాంటి 5 దుర్గాలు రక్షణ కవచంగా ప్రాగ్జ్యోతిషపురంలో ఏర్పాటు చేసుకున్నాడు నరకాసురుడు. దీనికి వీటన్నిటికీ కూడా ఈ 5 దుర్గాలని, ఈ నగరాన్ని, ప్రాగ్జ్యోతిషపురాన్ని రక్షించేటువంటి ఒక వలయం లాగా ఏర్పాటు చేసిన వాడంటే మురాసురుడు అనేటువంటి రాక్షసుడు. ముర పాశాయుతైర్ఘోరై దృఢై. పాశము అంటే తెలిసిందే మీకు. పాశం అంటే తాళ్లతో నిర్మించినటువంటిది ఒక రక్షణ వలయం. మనం కూడా చూడండి, అపార్ట్మెంట్ లో నిర్మించిన వాళ్ళకి మనం ఏం చేసుకుంటాం, మనం అటు ఇటు బాల్కనీల్లో మనం ఏం చేస్తుంటాం, మెష్ పెట్టుకుంటాం, ఇనప మెష్ పెట్టుకుంటాం. అలాగే వ్యవసాయదారులు మొదలైనటువంటి వాళ్ళు అంతెందుకు బోర్డర్స్, దేశ సరిహద్దులు చూడండి, బోర్డర్స్ దగ్గర ఏం చేస్తారు, ఈ దేశానికి ఆ దేశానికి మధ్యలో రక్షణ వలయంగా పెద్ద కంచె ఒకటి వేసుకుంటారు, ఇనప కంచె, రక్షణ వలయంగా. అలాగే వ్యవసాయదారులు కూడా అంతే, పెద్ద పెద్ద క్రూర మృగాలు అవి వస్తుంటే వాటికి ఒక్కోసారి ఇంకా చెప్పాలంటే కరెంటులు పెడతారు, విద్యుత్ తీగలు పెడతారు. ఒక్కోసారి అడవి పందులు వచ్చి ఆ పంట భూములన్నీ నాశనం చేస్తూ ఉంటాయి. కాబట్టి అట్లాంటి రక్షణ వలయంగా ఆనాటి కాలంలోనే మురాసురుడు చేసిన అద్భుతమైనటువంటి వలయం ఏంటంటే పాశాయుతై దృఢై. దృఢమైనటువంటి పాశములతో, అంటే ఒక మెష్ లాగా దృఢమైనటువంటి పాశాలతో ఆ నగరాన్నంతా కప్పేశాడు. ఎటువంటి చీమ కూడా దోమ కూడా లోపలికి ప్రవేశించడానికి వీల్లేనటువంటి పాశాలని, అంటే ఎవరైనా ముట్టుకున్న కాలి భస్మం అయిపోయేటువంటి విధంగా ఉంటాయి. అంత కరెంటు నింపాడు దాంట్లో. అట్లాంటి మురాసురుడు ఆ పాశాలతో ఆ నగరాన్ని చుట్టుముట్టేసి దృఢమైన పాశాలతో సర్వత ఆవృతం. ఆవృతం అంటే చుట్టటం. సమస్తము రక్షణ వలయంగా చుట్టేశాడు ఆ పట్టణం. అట్లాంటి ఆ పాశయుతమైనటువంటి దృఢమైనటువంటి దాన్ని కాస్త శ్రీకృష్ణ పరమాత్ముడు గదతో ఒక్కసారి భేదించి పారేశాడు. అనేక దుర్గాలు ఏవైతే ఉన్నాయో 5 దుర్గాలని భేదించుకుంటూ చక్రాయుధంతో మొదలైనటువంటి వాటితో, గదతో చక్రాయుధంతో వాటిని ఎలా నాశనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అనేది 4వ శ్లోకంలో చెప్పారు. గదయా నిర్బిభేదాద్రీం శస్త్ర దుర్గాణి సాయకై చక్రేణాగ్నిం జలం వాయుం మురపాశాంస్తథాసిన. గదయా నిర్బిభేద అద్రీన్. అద్రీన్ అంటే పర్వతం, అంటే గిరి. గిరి దుర్గాన్ని అద్భుతమైనటువంటి గదతో శ్రీకృష్ణ ప్రభువు దాన్ని నిర్భేదం చేశాట. కౌమోదకి అనేటువంటి అద్భుతమైనటువంటి గదతో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ గిరి దుర్గాన్ని నాశనం చేశాడు. శస్త్ర దుర్గాని సాయకై. సాయకై అంటే బాణముల చేత. ఆయన శార్గ్యన్ అనేటువంటి ధనస్సు చేపట్టి అనేకమైనటువంటి శర పరంపరలతో ఆ శస్త్రదుర్గం అనేటువంటి దుర్గాన్ని నాశనం చేశాడు. ప్రాగ్జ్యోతిషపురం యొక్క శస్త్రదుర్గం నాశనం అయిపోయింది. మిగిలినటువంటి 3 దుర్గాలని కూడా చక్రాయుధంతో, చక్రేణ సుదర్శన చక్ర ఆయుధంతో, దాని నుంచి వచ్చేటువంటి నిప్పులు చిమ్ముతున్నటువంటి దాంతో అగ్నిం జలం వాయుం. అగ్నిని ఎలా శాంతింపజేయాలి? అగ్నితో శాంతింపజేస్తామా? మనం పాలు పొంగుతున్నా, స్టవ్ మీద అగ్ని బాగా మండుతున్నా, ఒకసారి ఏదైనా తగలబడుతున్నా వెంటనే ఏం చేస్తాం? నీళ్లు పోస్తాం, ఫైర్ ఇంజిన్. అట్ట చక్రాయుధం అనేటువంటిది సమస్తమైనటువంటి వాటిని సృష్టించగలదు. అక్కడ అగ్ని చల్లారాలంటే దీంట్లోంచి వరుణదేవుడు ఆవాహన అయిపోయి చక్కగా వర్షం పడుతూ ఉంటుంది, అది చల్లారిపోతుంది. అక్కడ నీళ్లు ఉన్నాయి, జలదుర్గం ఉంది, జలదుర్గాన్ని నాశనం చేయాలంటే అక్కడ అగ్ని పెట్టడమో లేకపోతే ఇంకోటి పెట్టడమో చేస్తుంది. అట్లా సుదర్శన చక్రాయుధంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రీతులు కని విని ఎరుగినటువంటి సృష్టి. అలా అగ్నిదుర్గాన్ని, జలదుర్గాన్ని, వాయుదుర్గాన్ని చక్రాయుధంతో నాశనం చేశాట. అలాగే ముర పాశాంస్తథా అసిన. అసి అనే పదం ఉంది చివరలో. అసి అంటే ఖడ్గము అని. స్వామివారు అద్భుతమైనటువంటి నందకము అనేటువంటి ఆయన యొక్క ఖడ్గంతో, ఖడ్గం పేరు నందకం. ఇవన్నీ అన్నమయ్య సినిమాలో కూడా మనం చూపించారు చక్కగా పేర్లతో పాటుగా. ఆ సినిమాలో కొంతవరకు మనం
చూపించేటప్పుడు మనం ముఖ్యమైనటువంటి కావ్యాలు అనువాదాలు జాగ్రత్తగా చూసుకుని పరిశీలించి చేయాలి. పేర్ల వరకు బాగానే పెట్టారు. అలాగే మనకి పాత సినిమాలు కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇందులో మొట్టమొదటిలోనే చెప్పారు, సత్యభామ నరకాసురుని సంహరించింది అనేటువంటి కూడా కొన్ని చూసి మనం ఓహో ఇదే నిజం అని చెప్పి మనము తర్వాత మన పిల్లలకి చెప్పడం, తర్వాత జనరేషన్స్ కూడా అలాగే చెప్తూ వచ్చాం. మనము అదే భ్రమలో ఉన్నాం ఇంకా. కానీ సత్యభామాదేవి నరకాసురుని సంహరించలేనే లేదు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం. కాబట్టి ముఖ్యమైనటువంటి మనం చదవాలి మూల గ్రంథాలు. మురపాశాం తథా అసిన, నందకం అనేటువంటి పేరు కలిగినటువంటి ఖడ్గంతో మురపాశాలు, ఆ నగరానికి చుట్టూతా ఒక వలలాగా ఉన్నటువంటి ఆ పాశాలన్నీ కూడా ఛిద్రం చేసి పారేశారు స్వామి. అంటే తాను తన సైన్యము వెళ్ళటానికి ముందు మార్గాన్ని సుగమం చేసుకున్నాడు శ్రీకృష్ణ ప్రభు. ఇదంతా కూడా సత్యభామాదేవికి వెళ్ళేటప్పుడే నేర్పిస్తున్నాడు. ఇదిగో ఇలా చేయాలి, ఇలా చేయాలి. అంతేకాకుండా ధనస్సు ఎలా పట్టుకోవాలో కూడా నేర్పించాడు సత్యభామాదేవి. ఇదిగో ధనస్సు ఇలా పట్టుకోవాలి, శస్త్రములు ఇలా తీయాలి, ఇక్కడ ఇలా వెయ్యాలి, ఈ విధంగా పట్టుకోవాలని, ఇదిగో ఈ ధనస్సు తీసుకో అని చెప్పి మురాసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు, నరకాసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు మొట్టమొదటి యుద్ధం వద్దంటాడు, నువ్వు కూర్చుని చూడు చాలు అంటే నరకాసుడిని చూసేటప్పటికి సత్యభామ లేచింది, నేను యుద్ధం చేస్తాను ఉత్సాహంగా లేచింది. వద్దని చెప్పి వారిస్తాడు, వద్దు నువ్వు చేయక్కర్లేదు నేను చేసుకుంటాను, సరే అయినా వద్దంటే కాదు కూడదు అంటే కనుక తీసుకో అని చెప్పి ధనస్సు అందించి ఎలా వేయాలో నేర్పిస్తాడు. ఆ ధనస్సు ఇచ్చేటప్పుడే ఆయన యొక్క శక్తినంతా ఇచ్చేశాడు. శక్తిని ఇవ్వటం అంటే పరశురాముడు శ్రీరాముడు ఎదురుపడినప్పుడు ఎలా అయితే ఆ వైష్ణవ శాపాన్ని పరశురాముడు ఇస్తున్నప్పుడు శ్రీరాముడు తీసుకున్నాడో, ఆ చేతి మీద చేయి పెట్టడంలోనే ఆయన యొక్క శక్తినంతా లాగేస్తాడు. అట్టా ఇక్కడ శ్రీకృష్ణుల వారు తన శాపాన్ని ఇస్తూ సత్యభామాదేవికి శాపంతో పాటుగా తన శక్తిని కూడా ఇస్తారు. అయిపోయింది శిక్షణ, ఎలా వెయ్యాలి ఏమిటి అనేటువంటి అస్త్ర విద్యాభ్యాసం అంతా కూడా ఆవిడకి ఆ స్పర్శతోనే వెళ్ళిపోయింది. ఆవిడ కొన్ని యుద్ధం చేసిన ఘట్టం అయితే ఉంది, కానీ సంహరించలేదు. అది ఎలా ఉందో ముందు శ్లోకాల్లో సవివరంగా చెప్తుంది. సమయానుకూలంగా తర్వాత శ్లోకాల నుంచి రేపు మనం పాఠం చెప్తున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి నమస్కారం.